పాలకూర సులభముగా వండుకునే పద్ధతి. కొద్దిగా పెసరపప్పులో కొద్దిగంత శనగపప్పు వేసి 1 అవర్ నానబెట్టండి. ఇలా పప్పుతో పాటు పాలకూర వేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, దాంతోపాటు కొద్దిగా పసుపు అన్నీ ఒకేసారి కలిపి పెడితే మొత్తం జల్దీ అవుతుంది కూర. కొద్దిగా నూనె వేయండి. మనము కుక్కర్లో వండుకునే దానికంటే ఇలా వండుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర వేయండి. చాలా బాగుంటుంది, తొందరగా అవుతుంది. మనము నానబెట్టాం కదా, ఆ నానబెట్టి 1 అవర్ నానబెట్టినాం కదా, అందు గురించి చాలా జల్దీ అవుతుంది. ఒక 15 మినిట్స్లో మనకు కర్రీ అయిపోతుంది సులభంగా. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. గెట్ రెడీ. మనము కొన్ని కూరగాయలు కుక్కర్లో కాకుండా ఇలా వండుకుంటే టేస్ట్ చాలా వస్తాయి. ఈ కాలంలో చాలామంది ఏం చేస్తారంటే కుక్కర్లో అన్ని కూరగాయలు వేసేస్తారు. 1 విజిల్ 2 విజిల్ రాగానే తీసేస్తారు. కానీ దాని టేస్ట్ వేరుంటుంది, దీని టేస్ట్ వేరుంటుంది. ఇది మీరు ఇలా వండి చూడండి, మీకు ఎంత టేస్ట్ వస్తుంది. ఈజీ అవుతుంది. 15 నిమిషాల్లో కర్రీ రెడీ అవుతుంది. మనకు అన్ని సులభం అవుతుంది. చాలా బాగుంటుంది.